హల్లెలూయా, హల్లెలూయా. స్వీటీ మైక్ తీసుకో. మొట్టమొదటిగా మీకందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుచుకుంటున్నాను. సంఘానంతటికీ క్రిస్మస్ శుభాలు. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. రైట్, నేను ఒక మాట మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. అది వినిపించిన తర్వాత నేను వాక్యంలోకి ముందుకు సాగిపోవాలని ఇష్టపడుతున్నాను. హబక్కు గ్రంథం, మైక్లో చదవాలా నేను చెప్పిన మాటలన్నీ. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం మైక్లో చదవాలా. రే ప్రమేయ మైక్ అమ్మా. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆయన ఎక్కడ ఉన్నాడంటమ్మా? వెనకాల చెప్పాలా? ఎవడున్నాడంట? ఆయన పరిశుద్ధ సన్నిధిలో, ఆలయంలో ఉన్నాడంట. మనమందరం ఏ విధంగా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పాలి ఫస్ట్. మౌనం అంటే ఎట్లాగా? రే ఎవరైనా అరిస్తే వాళ్ళ పేరు రాయిరా అనేది ఎవరు? మనం ఎక్కడన్నాం ఈ మాట? టీచర్ అంటాడు. ఏమని? అరిస్తే పేర్లు రాసిన తర్వాత ఏం చేస్తాడు చెప్పాలా? ఎట్ట శిక్షిస్తాడు రాంబాబు? బెత్తము తీసుకొని చేతులన్నీ ఈపంతా మోగిపోద్ది. మందిరంలో అరిసిన, గలబా చేసిన దేవుడు ఇష్టపడ్డు. ఆయన మౌనంగా, నా మందిరములో నేనున్నాను, మీరు మౌనముగా ఉండాలి అన్నాడు. సరే, హబక్కు గ్రంథంలోనేనా జెఫన్యా 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాస్తున్నాడు. చదవండి. మైక్ తీసుకొని ఆయన ఇంకో మైక్ కూడా అందించారు. ఇక్కడ 2 మైకులు ఉన్నాయా? ఒకటే కనిపిస్తా ఉంది ఇక్కడ చూడు. స్టేజ్ మీద అంటే అద్దెసారి పెట్టండి ఒకటి. చదువు నాన్న. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని, అది కావాలి నాకు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. ఎలా ఉండాలంట? మౌనముగా అంటే మాట్లాడాలనే వద్దనే? మాట్లాడడానికి ఇది ఆయన సన్నిధి. పక్కనోడిని గెల్లడం, మీరు మాట్లాడుకోవడం, నవ్వుకోవడం వద్దు. దేవుని మందిరం. ఆయన చూస్తున్నాడు, ఆయన వాచ్ చేస్తున్నాడు. అమ్మా కూర్చోవాలా? కూర్చోండి అమ్మా, కూర్చోండి తల్లి, కూర్చోండి. ఆయన చూస్తూ ఉన్నాడు. అమ్మా కాళ్ళు చాపుకోకూడదు. ఒకవేళ మీరు గోడ కానుకున్నా కూడా సిట్ రైట్లో కూర్చోండి, లేకపోతే పైన కుర్చీలో కూర్చోండి. దేవుని మందిరం కరెక్ట్గా కూర్చోవాలి కదా. కాలు చాపుకోవడం అలా చేయకూడదు. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వాచ్ చేస్తాడు. ఆయన మనల్ని గమనిస్తున్నాడు. ఎందుకో ఉదయం వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే మొట్టమొదటిగా దేవుడు 3 మాటలు తెలియపరిచాడు. వీటి గురించి నువ్వు మందిరంలో నా బిడ్డలకు, నా విశ్వాసులకు తెలియపరచు అని. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. చదువు నాన్న. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. జాగ్రత్త. నువ్వు మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు సెట్ అయిపోవాలా. మౌనంగా ఉండాలా, నేను జాగ్రత్తగా ఉండాలా, ఒకరితో మాట్లాడుకోకూడదు, జోకులు వేసుకోకూడదు. దేవుని మందిరం. ఆయన వాచ్ చేస్తున్నాడు, ఆయన మనల్ని గమనిస్తున్నాడు. నేను కాదు,
నేను ఒక మాట అంట అరవబాకండి అని అంతే, కానీ ఆయన వేరుగా ఉంటుంది. ఆయన దండన, ఆయన చాలా పద్ధతి కలిగిన దేవుడు. ఆయనకి ఆయన వ్యక్తిగతం చాలా నీట్గా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏమైనా దేవుని బిడ్డరా, కొద్దిసేపు మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామానికి 1000 కోట్ల స్తోత్ర. బలహీనుడును, ఏ మంచి లేనివాడును, ఏ అర్హత లేనివాడును, ఏ యోగ్యత లేనివాడును నైనా నన్ను మీరు నిలబెట్టుకున్నారు, అందుని బట్టి వందనాలు. నీ సన్నిధిలో నన్ను విరిచి కాల్చి నీ ముఖ దర్శనమే కనిపిస్తూ మీరే ఇక్కడ మాట్లాడుతూ అయ్యా నీ ప్రజలను ప్రభావితం చేస్తూ క్రీస్తు యేసును నమ్ముకునే విధముగా సర్వ సత్యములోకి నీ బిడ్డలు నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. కొద్దిసేపు నన్ను నీ రెక్కల చాట మరుగుపరచండి. నీ ఆత్మచేత నింపి నీ ముఖ దర్శనం కనిపిస్తూ మీరు మాట్లాడండి. నైనా ఇదిగో నేను నీ దుమ్మును ధూళిను అయ్యా నైనా ఇదిగో నీ వైపు కళ్ళెత్తి చూస్తున్నాను, సహాయం చేయండి. నీ ఆత్మచేత నన్ను నింపి నీ ఆత్మను నన్ను ఆవరింపచేసి ఇదిగో నైనా వచ్చిన నీ బిడ్డలు అయ్యా తని నైనా యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఇదిగో తమ హృదయంలో క్రీస్తుని అలంకరించుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని దినదాసును ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమా, యేసుక్రీస్తు ఆరాధన ఇదిగో అంటే మనిషి యొక్క జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్ ఉండాలి. అమ్మా అరవబాక, నేను ఇప్పుడే చెప్పా, అరవకూడదు, అరవడానికి ఆస్కారంలే. మీరు చాలా మౌనంగా ఉండాలా. దేవుని సన్నిధి పద్ధతిగా వాక్యం వినాలంతే. చూడండి, కొద్దిసేపే ఉంటాం మనం ఇక్కడ, తర్వాత ఒక ముక్కాలు గంటకి అందరూ డిస్పాచ్ అయిపోతాం. ఈ 3/4 గంట అరవడం, నువ్వు పక్క జరుగు, నేను ఇక్కడ కూర్చుంటాను, వద్దు. ఎక్కడ మీకు ప్లేస్ ఉంది అక్కడ కూర్చోండి, జాగ్రత్తగా చక్కగా వాక్యం వినండి. మనిషి జీవితంలో ఒక డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్ కాదు, ప్రతిరోజు క్రిస్మస్ ఉండాలి. ఎందుకు ప్రతి మనిషి యేసుక్రీస్తుని ఆరాధించాలి అంటే కీర్తన 51వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. కీర్తన 51వ అధ్యాయం 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను ఏందంట గర్భము ధరించింది. ఆయన ఎందుకు వచ్చాడంట ఈ లోకానికి? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇదిగో మనము జన్మత కర్మత పాపులమై ఉండగా ఆయనే ఈ లోకంలో రావడానికి చొరవ చూపించాడు. యేసుక్రీస్తు ఒక్కడైనా పాపులను రక్షించడానికి వచ్చింది అంటే నేను ఎస్ అని చెప్పాల్సిందే. ఏమని చెప్పాలా? ఎస్ అని చెప్పాల్సిందే. యేసుక్రీస్తు వారు తప్ప దేవుళ్ళు దేవతలు అనబడిన వారు పాపము చేసిన వారే. మేము దేవులు అని పిలుచుకున్న వారు కానీ ఇదిగో ఇసుమంతా కూడా వాళ్ళ జీవితంలో దైవత్వమే కనపడకపోయేనే. ప్రియమైన దేవుని జనాంగమా, బైబిల్లో లిఖితము చేయబడిన మనుషుల జీవితాల్లో పాపం ఉంది కానీ, మళ్ళీ చెప్తున్నా, బైబిల్లో లిఖితము చేయబడిన మనుషుల జీవితాల్లో పాపం ఉంది కానీ బైబిల్ రాయించిన దేవుళ్ళలో ఏమి లేదు, పాపము లేదు. ఇది గమనించాల. బైబిల్లో అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. దావీదు క్యారెక్టర్, ఆకాను క్యారెక్టర్, అనేకమైన క్యారెక్టర్లు ఉన్నాయి. అనేకమైన వ్యక్తుల జీవిత చరిత్ర ఉంది. వాళ్ళు పాపము చేశారు కానీ ఈ బైబిల్ రాయించిన దేవుళ్ళలో మటుకు ఏమి లేదు, పాపము లేదు, పాపము లేదు. అందుకని చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. యోహాను సువార్త, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఏమంటాడైనా? నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపిస్తారా?
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు వేస్తున్న సవాల్ ఇది. నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా, తెలియపరచగలరా, రుజువు చేయగలరా? ఇదిగో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆయన ఇలా రాస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలె శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయనకు పాపము లేదు. చూడండి, క్రీస్తు శకం 17-18 శతాబ్దాల మధ్యన జీవించిన వేమన యోగి అనే ఒక యోగి వేమన పద్యాలు మనకు బాగా పరిచయమే. ఆయన రాసిన పద్యాలు చదువుకున్న ప్రతి ఒక్క చిన్నపిల్లవాడిని కానించి ఉన్నతమైన చదువులు చదువుకున్న వరకు ఆయన పద్యాలు తెలియని వాడు లేడు. పామరులు కూడా, ఆఖరికి బర్రెలు కాసుకుని గొర్రెలు కాసుకునే పామరులు కూడా వేమన పరిచయం. ఆయన రాసిన పద్యాలు మనం చదువుకోలేదా? అనేకమైన చదువుకున్నాం. వాటి మీద మన ఎగ్జామ్స్ వచ్చినాయి. పద్య భాగము, గద్య భాగం, ఆయన పద్యాల మీద దాని భావాలు చాలా మనం చదువుకున్నాం. ఆయన రాసిన కొన్ని పద్యాలు ఇలా అన్నాడు. ఆయన క్రీస్తు శకం 17-18 క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు శకం, క్రీస్తు జన్మించిన తర్వాత 17-18 శతాబ్దాల మధ్య జీవించిన వేమన యోగి అనేకమైన పద్యాలు రచించినాడు. దాంట్లో ఒక పద్యాన్ని మీకు తెలియపరిచి నేను ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. చూడండి, ఎలుగుతోలు తెచ్చి అందరూ తెలుసు అది. ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి గొట్టిన బలుకున విశ్వధాభిరామ వినురవేమ. చాలా సార్లు మనం ఆ 3 లైన్లకి అర్థం మనకు తెలుసుద్ది, కానీ విశ్వధాభిరామ వినురవేమ అంటే ఎవరైనా చెప్పరు. నాకు తెలిసి నేను చదువుకున్న ఐవర్లు కూడా విశ్వధాభిరామ వినురవేమ అనే దానికి అర్థం చెప్పలా. మీకు తెలుసా? తెలుసుంటే చెప్పండి. ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికిన అనేది మనకు అర్థం అవుతుంది. నలుపే కానీ తెలుపు కాదు అని అర్థం అవుతుంది. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన తిట్టిన అది బొలుకుద్దా అనేది మనకు అర్థం అవుతుంది. కానీ విశ్వధాభిరామ వినురవేమ అనే మాటకు ఏదో చదువుకొని వెళ్ళిపోయాం. ఏంది విశ్వధాభిరామ అంటే? ఇదిగో ఆయన అంటాడు, విశ్వం అంటే లోకము, జగము, ప్రపంచం. ధాభిరామ అంటే అంటే ధరించి నిలబెట్టేవాడు అని అర్థం. విరామ అంటే ఆశ్రయము, విశ్రాంతి, నిలయము అని అర్థం. విశ్వాన్ని ధరించేవాడు, ప్రపంచానికి ఆధారం, ప్రపంచాన్ని ఇదిగో ఆశ్రయించేవాడు ఎవరైనా ఉన్నారా అనే మాటకు అర్థం. ఇదిగో వినురవేమ అంటే, వినురా అంటే వినుము, వినండి అని అర్థం. వేమ అంటే కవిని ఉద్దేశించి పిలిచే శైలి. మొత్తం కలిపి అర్థం ఏమిటంటే, విశ్వాన్ని నిలబెట్టి దేవుని గురించి వినుము ఓ వేమా, ప్రపంచాధారుడైన దేవుని వాక్యాన్ని వినుము, ప్రపంచానికి ఆధారుడైన దేవుని గురించి వినండి, ప్రపంచాన్ని నిలబెట్టి దేవుని గొప్పతనాన్ని వినండి. ఇంకా అర్థమయ్యే రీతిలో మీకు బోధించాలంటే సర్వ సృష్టికి ఆత్మ, విశ్రాంతి, ఆధారం, నిలయమైన దేవుని మహిమను వినండి, ప్రపంచాన్ని నిలబెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ఇదిగో ఆయన రాసిన పద్యాల్లో ఆఖరిగా ఖచ్చితంగా విశ్వధాభిరామ వినురవేమ అనే మాట మనం చూస్తూ ఉంటాం. చూడండి, వేరు పురుగు చేర్చి ఏందంట వృక్షంబును జరుచును, చెడ పురుగు చేర్చి చెట్టు జరుచును, కుసితుండు చేరి గుణవంతుని జరుచురా. ఏందంట? కుసితుండు చేరి ఎవరిని చెరుస్తాడంట? చెడ్డవాడు చేరి పక్కన ఉన్న మంచోను కూడా చెడిపేస్తాడరా. విశ్వధాభిరామ వినురవేమ ఇవన్నీ ఇటువంటి గొప్ప గొప్ప పద్యాలు రాసిన వేమన యోగి ఆయన అంతటితో సరిపెట్ల. ఆయన పుట్టిన తర్వాత అనేక గ్రంథాలు చదివాడు, అనేకమైన దేవుళ్ళ గురించి అధ్యయనం చేశాడు, హిందువుల దేవుళ్ళ గురించి అధ్యయనం చేసినాడు, క్రైస్తవ దేవుడని యేసుక్రీస్తు వారి గురించి కూడా అధ్యయనం చేసినాడు. ఆయన రచనల్లో ఇదిగో తప్పున్న వారిని ఖచ్చితంగా ఏకి వదిలిపెట్టాడు.
అయినా కూడా ఆ మాటలు ప్రపంచానికి సత్యం అనిపించినాయి. అవన్నీ మన పుస్తకాల్లో లిఖితములైనాయి, మనం చదువుకున్నాం, వాటి మీద ఎగ్జామ్స్ రాసినాం. కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, పాస్ అయిన వాళ్ళు ఉంటారు. నాగేశ్వరరావు అన్న అయితే ఆ పద్యాలు చదవలేక మామూలు కష్టపడలేదు అనుకో. నేను కూడా ఆ గురిలో ఉన్నోండే. బర్రనవ్వ బబ్బరవ్వ నజ్జబజ జజ్జరా చదివి వాడికి రాసి. అయితే దేవుళ్ళ గురించి, మనుషుల స్వభావాన్ని గురించి వేమన రాస్తూ ఇలా అన్నాడు. నేను కాదండోయ్, నేను రాస్తే ఒకవేళ ఆ పాస్టర్ యేసుక్రీస్తు సంబంధించిన వాడు కనుక యేసుక్రీస్తు గురించి చెప్పుకుని అనుకుంటారేమో. నేను కాదు, మన పుస్తకాల్లో రచించినటువంటి వేమన యోగి ఇలా రాశాడు. ఇంద్రుడాయే కామి హీనుడైపోయెను, మారుడాయే కామి మడిసిపోయెను, బ్రహ్మయ్య కామి బైసిపోయిపోయెను, విశ్వధాభిరామ వినురవేమా అన్నాడు. ఇంద్రుడాయ కామె హీనుడైపోయెను, మారుడాయ కామె మడిసిపోయెను, బ్రహ్మయ్య కామె బైసిపోవాడెను, విశ్వధాభిరామ వినురవేమ అన్నాడు. ఇంద్రుడు కామం చేతే కదా అవమాన పాలయ్యాడు. మన్మధుడు కామం వల్లే కదా ఏకంగా కాలి బూడిదైపోయాడు. బ్రహ్మ వంటి వాడే కామము చేత తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిరా అని క్రీస్తు శకం 17-18 శతాబ్దాల మధ్య జీవించిన వేమన యోగి ఎన్నో విషయాలు తన పద్యాల ద్వారా సమాజానికి అందించాడు. ఈయన రాసిన పద్యాలు ఎవ్వరూ కాదనలేరు. ఇన్ని విషయాలు రాసిన వేమన యోగి ఆ రోజు క్రీస్తు గురించి కూడా ఆయన చూస్తా ఉన్నాడు, కానీ ఆయన దైవత్వం గురించి, ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎక్కడ కూడా పొలుగు కూడా తప్పు బలగల. ఆయన అన్నాడు, కళ్ళ ముందుటేరు కడకిడ దాకా లేక ముగ్గురు ఈతగాండ్రు మునిగినారు, నరుడు ఈదనున్న నగుబాట కాదు విశ్వధాభిరామ వినురవేమ అన్నాడు. సంసారం అనే మహాప్రవాహం ఈదలేక గజ ఈచగాలతో పోచగల త్రిమూర్తులే మునిగిపోయినారా. సామాన్య మానవులు ఒక లెక్క, దాటగలుగుతాడు అనుకోడు నవ్వులు పాలే కదా. బ్రహ్మ, ఇంద్రుడు, మన్మధుడు అందరూ కామానికి, లోక శ్రీరాశులకి బలైపోయిన వాళ్ళురా. ఆ రోజు ఎవరు ఏలు పెట్టి చూపలేదే, వేమన తప్పు రాస్తున్న పద్యాలు అనలేదే. అంటే ఆయన చూపించేది ఏం తెలుసా, వాళ్ళ పురాణాలు, శివ పురాణాలు, భాగవతాలు అవన్నీ తీసుకొచ్చి ముందు పెడతారు. మీరు రాసుకుంటే కదంటరా, మేము కాదు కదా రాసింది అని. పాపానికి బలి అయిపోయారు. అయితే యేసుక్రీస్తు అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. ఇదిగో, విచ్ ఆఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ ఐ హావ్ సిన్నెడ్ అన్నాడు. ఇదిగో నా యందు పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా? ఆయనలో ఎందుకు పాపం లేదంటే ఆయన దేవుడు. ఎవరైనా కొట్టండి చప్పట్లు అందరూ. దేవుడు ఆయన, మనిషి కాదు ఆయన, దేవుడు. దేవుడు ఆయన, మనిషి రూపంలో జన్మించిన దేవుడు. ఆయన అన్నాడు, అమ్మా కూర్చోవాలా, మీరు ఇట్లా తిరిగితే కుదరదు, మీరు ముందు ప్లేస్ ఉందా, వచ్చాడు కూర్చోడమే. ఆయన అన్నాడు, మార్గము నేనే అన్నాడు. ఆయన అన్నాడు, సత్యము నేనే అన్నాడు. ఆయన అన్నాడు, జీవము నేనే అన్నాడు. ఈ లోకంలో ప్రతి మనుషుడికి మార్గం, సత్యం, జీవం ఆయనే. నీవు ముక్తికి చేరాలంటే, నీవు పరలోక మార్గాన్ని చేరాలంటే నీకు మార్గము ఆయనే, మార్గము ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి కంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు జన్మించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన బుద్ధుడు. నేను రాత్రి కూడా చెప్పుకొచ్చా మాట. ఎవరైనా బుద్ధుడు. బుద్ధుడికి జ్ఞానోదయం అందరూ అనుకుంటారు బదిరీ వృక్షం కింద జ్ఞానోదయం అని అంటారు. కాదు, ఆయన వివాహం చేసుకుని పిల్లకాయలు పుట్టిన తర్వాత, ఇదిగో బదిరీ వృక్షం కూర్చున్న తర్వాత ఆయన జ్ఞానోదయం అయింది. అప్పుడు ఆయన అనేకమైన రచించినాడు. ఆయన రచించిన నిఘానిక అనే గ్రంథంలో ఇలా రాసిపడింది, ఇదిగో నేను చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ లోకానికి మెస్సయ్యా అనే ఒక అతను వస్తాడు, ఆయన ద్వారా తప్ప ఇంకెవరికి రక్షణ లేదురా అని రాసి చచ్చిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఆ రక్షణ? ఎక్కడ ఆ ఊరు? ఎక్కడ పరలోక రాజ్యం అని ఇదిగో ఈ లోకంలో మునులు వెతికలేరు, ఋషులు వెతికారు. ఇదిగో వాళ్ళకి అర్థము కాని విశేషం ఏంటంటే, ఇదిగో అమృతత్వము
ఆ? అమృతం తాగితే ఏమవుద్ది చెప్పాలా? చనిపోరు. అనేక మంది ఋషులు మునులు వెతికింది ఆయన్నే. ఈ అమృతాన్ని తెచ్చేవాడు ఎవర్రా నాయనా? మేము అమృతం తాగితే ఇదిగో మేము సంవత్సరాలు బతకతాం, ఇక మాకు చావు లేదు, అమృతం మాకు కావాలని మునులు ఋషులు వెతికారు. ఆ అమృతం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారే. హల్లెలూయా, చప్పట్లు కొట్టాలి అందరూ. ఆ అవతార మూర్తి ఇదిగో ఈ లోకానికి అడుగు పెట్టాడు. అవతార మూర్తి ఈ లోకానికి అడుగు పెట్టాడు. అందుకనే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఏందంట? యాడకు పోవాలని? ఊరికి పోవాలని. ఏమి తెలియకుందంట? ఏమి తెలియకుందంటమ్మా? మార్గం. ఏంది? మార్గము తెలియక బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడడం అంటే ఏంది? అలిసిపోయారు, సొలసిపోయారు. మార్గం తెలియక ఏనంటున్నాడు? ఆ ఊరికి చేరాలంటే మార్గము నేనే. ఏమంటున్నాడు? ఆ ఊరికి చేరాలంటే మార్గము నేనే. ఆ ఊరికి చేరాలంటే సత్యము నేనే. ఆ ఊరికి చేరాలంటే ఇదిగో జీవము నేనే. నా ద్వారా తప్ప మీరెవ్వరు పరలోక రాజ్యానికి పోలేరు అని ఖరాఖండితంగా చెబుతున్నాడు. ప్రస్తుతం యేసుని తిరస్కరించి బుద్ధిహీనులైపోతున్నారు అనేక మంది. క్రిస్మస్ 25న ఆయన పుట్టాడా? బైబిల్లో చూపించండి. ఇప్పుడున్న వాదనలు క్రీస్తు పుట్టిన రోజున చేసుకోవచ్చా? ఎక్కడుంది మీ బైబిల్లో? రాసుంటే ₹1 ఇస్తాను. జ్ఞానంతో మాట్లాడుతున్నారు అనుకుని అజ్ఞానులైపోతున్నారు. క్రీస్తు లేకపోతే నీవు చదువుకున్న పాఠ్య పుస్తకాలకు విలువ లేదు. మళ్ళీ చదువుతున్నా. క్రీస్తు లేకపోతే నీ డేట్ ఆఫ్ బర్త్కి, నువ్వు పుట్టావే పుట్టుక, నీ డేట్ ఆఫ్ బర్త్కి ఆధారం లేదు. క్రీస్తు లేకపోతే అసలు ఈ చరిత్రకే ఆధారం లేదు. క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం అంటున్నారంటే ఇదిగో ఆయన పుట్టిన తర్వాత 2 విభాగాలుగా చరిత్ర విభజింపబడింది. క్రీస్తు జననం నీ బర్త్డేకి ఐడెంటిటీగా ఉంది. ఆయన అసలు పుట్టలేదు అని నిరూపించలేక, ఏంది? ఆయన అసలు పుట్టలేదు నిరూపించలేక ఆల్రెడీ ఆయన గురించి ప్రతి నిఘంటువులో, ప్రతి పుస్తకాల్లో రచింపబడింది. ఇంకా ఆయన పుట్టలేడు అని నిరూపించలేక ఎట్లా మాట్లాడుతున్నారంటే, పెళ్లి కాని కన్యకు జన్మించడం ఏంటి? అలా ఎవరైనా జన్మిస్తారా? వితండంగా మాట్లాడడం నేర్చుకున్నారు. నేను అంటాను, ఇదిగో రేపు యూట్యూబ్లో వింటున్నా క్రైస్తవ వ్యతిరేకులతో ఈ మాట మాట్లాడుతున్నాను. నాగటి చాలంలో పుట్టొచ్చు కానీ తల్లి గర్భంలో పుట్టకూడదా? చేప కడుపున పుట్టొచ్చు కానీ తల్లి గర్భం అంతకన్నా ఘోరమైందా? గంగ కడుపున నీళ్ళలో పుట్టొచ్చు కానీ స్త్రీ గర్భంలో పుట్టడం తప్పైపోయిందా? కడవలో పుట్టొచ్చు కానీ, తోగ నుండి పుట్టొచ్చు కానీ, కుడి చేతి వేలునందు, ఎడమ చేతి వేలునందు, తుమ్మగా ముక్కులో నుండి ఊహ ద్వారా, తల వెంట్రుకల ద్వారా, 3 గుడ్ల ద్వారా, ఎగ్గుల ద్వారా పుట్టడం లేని స్త్రీ గర్భంలో పుట్టడం తప్పైపోయిందా? ప్రియమైన గలబా చేస్తున్నారు. గలబా చేయకూడదు. పిల్లలు కానీ అరిస్తే పిల్లలు కానీ అరిస్తే బయటికి తీసుకెళ్ళిపోండి. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 30 నుంచి 35 వరకు చదవండి. టక చదవాలి పాప. లూకాసు వార్త 1:30 చదవండి అమ్మా. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచూ ఉండెను. దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు ఎవరి వలనంట? శాప వలన, నాగటి సాళ్ళ వలన కాదు, దేవుని వలన ఏందంట? కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను
పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అని అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన ఏందమ్మా దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చాలు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఇదిగో శిశువును పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడతాడు ఈ శిశువు అని ప్రవచనం పొందుకుంది. నేను ఇలా రాసుకున్నాను, నా దేవుడు స్త్రీని గౌరవించాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టాలా. నా దేవుడు స్త్రీ గర్భం నుండి బయటకు రావాలని కోరుకున్నాడు. నా దేవుడు స్త్రీకి ప్రాతిపదిక పీట వేశాడు. నా దేవుడు స్త్రీని ఒక తల్లి రూపంలో చూడాలని కోరుకున్నాడు. నా దేవుడు తల్లికి స్త్రీకి ఇదిగో ఉన్నతమైన గౌరవాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఉన్నతమైన గౌరవాన్ని ఇవ్వాలనుకున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఇదిగో ఎవ్వరు అడుగు పెట్టలేని మహిమతో నిత్యము ప్రకాశింపబడుతున్న దేవుడు ఒక స్త్రీ గర్భంలో రావడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి స్త్రీ అంటే మహా విలువ. ఆయనకి స్త్రీ అంటే మహా గౌరవం. నన్ను ప్రేమించి ఇదిగో నీ చెంతకు అమాంతంగా దిగి రావడానికి ఇష్టపడ్డాడు. నీతో నిత్యం ఉండాలని కోరుకున్నాడు. ఇదిగో నిన్ను తన స్వరూపంలోకి మార్చాలని కోరుకున్నాడు. తన స్వరూపంలో మార్చాలని కోరుకున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, యోహాను సువార్త 17వ అధ్యాయం 22 నుంచి 23 వరకు చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుంచి 23 వరకు. 22 నుంచి మనము ఏకమై ఉండలాగున. ఎవరు ఈ మనము? ఎవరు ఈ వారు? ఎవరు? మనము ఏకమై ఉండలాగున. మనము ఎవరు? వారు ఎవరు? తండ్రితో యేసుక్రీస్తు వారికి ఇలా చెప్తున్నాడు, తండ్రి మన ఇద్దరం ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో వారు కూడా, అంటే మనందరము ఏకమై ఉండవలెనని, ఇదిగో వాళ్ళు కూడా మనతో ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఏమిచ్చాడట? మనకు మహిమిచ్చాడట. ప్రియమైన దేవుని దైవ జనాంగమా, 2005 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను కలుసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యులను, ఒక శిశువుని భారతదేశాన్ని ప్రేమించి పంపించాడు. ఆ శిశువు పేరేం పేరు తెలుసా? తోమా. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నిజంగా సిలువ వేయబడ్డావా? నీ చేతి వేలల్లో ఇదిగో వేలు పెట్టి చూస్తే గాని నమ్మను అని ఆయన్ని లోకానికి పంపించాడు. ఇదిగో 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు తెచ్చింది కాదు ఇది. 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి, ఈ భారతదేశానికి ఇదిగో మిషనరీలు అనేక మంది వచ్చారు. భారతదేశానికి ఇదిగో వాళ్ళని పరిచయం చేశాడు. అనేక మంది మిషనరీలు భారతదేశానికి వచ్చారు. 100 సంవత్సరాలుగా విద్య ద్వారా, వైద్యము ద్వారా సేవ చేశారు. వాళ్ళు నిర్మించిన విద్యాలయాల్లో భారతదేశంలో ఉన్నతమైన వ్యక్తులు చదువుకున్నారు. ఎవరో చెప్పనా? ఉన్నతమైన వ్యక్తులు లాల్ కృష్ణ అద్వానీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అక్కడే చదువుకున్నారు. ఇదిగో మన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి, మన రాజ్యాంగం రాసినటువంటి ఇదిగో బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా వాళ్ళు రచించిన విద్యాలయాల్లోనే చదువుకున్నారు. ఇదిగో అంతెందుకు, గాంధీ, నెహ్రూ, బాల గంగాధర్ తిలక్ ఇదిగో క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకున్నారు. ఇదిగో గోపాలకృష్ణ గోఖలే, ఇదిగో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఇదిగో సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ మిషనరీలు ఇదిగో ఏర్పరిచిన విద్యాలయాల్లోనే చదువుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ మిషనరీ పాఠశాలలో
ఇదిగో మన భారతదేశంలో ఉన్నత నాయకులందరూ చదువుకున్నారు. వాళ్ళ మతాన్ని ఎక్కడ తెలియపరచలా, వాళ్ళ మతాన్ని తెలియపరచలా, వాళ్ళ సత్యాన్ని బోధించారు. ఇదిగో ఈరోజు వైద్యశాలలో చూసుకుంటే సిఎంసి వేలూరు క్రైస్తవ మిషనరీలు ఏర్పరిచిందే. సిఎంసి లూధియానా, ఇదిగో సెంట్ జాన్ బెంగళూరు తో బలవంతంగా మత మార్పులు చేయడానికి వీళ్ళందరూ భారతదేశానికి రాలా. సత్య స్వార్థను, క్రీస్తు స్వార్థను మోసుకొచ్చారు. ఇదిగో మన భారతదేశానికి మొట్టమొదటిగా ఇదిగో ప్రింటింగ్ మిషన్ కనుక్కుంది ఎవరు చెప్పండి? జాన్. తర్వాత ఒక ఆయన ఉన్నాడు, విలియం కేరీ కూడా దానికి ప్రాతిపదిక పీట వేశాడు. ఈ విలియం కేరీ ఆయన మొట్టమొదటిగా అచ్చు వేసిన పుస్తకం ఏదైనా ఉందంటే మా భారతదేశంలో ఏది? బైబిలే. మీ చరిత్ర చూసుకో, గూగుల్ అడగండి చాలు. మొట్టమొదటిగా అచ్చు వేయబడిన పుస్తకం ఏదంటే బైబుల్. ఈ బైబుల్ని ఆయన ఈ దేశపు వాడు కాదు, ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి వచ్చిన వాడు. ఈ దేశానికి వచ్చేలాగా పరిస్థితి ఏం తెలుసా? ఇదిగో ఎక్కడ చెట్టు అంటే చెట్టుకు మొక్కుతున్నారు, పుట్టంటే పుట్టకు మొక్కుతున్నారు, రాయి అంటే రాయికి మొక్కుతున్నారు. అయ్యో, నిజమైన దేవుడు తెలుసుకోలేకపోతున్నారు, గుడ్డలు బాదుకుంటున్నారు. ఇదిగో ఒకసారి నడిచి పోతా ఉంటే ఇదిగో కట్టెలు పేర్చేసి చచ్చిపోయిన ఒక పురుషుడు పండుకొని పెట్టి ఇదిగో ఆయన పైన బ్రతికున్న స్త్రీని కూడా కూర్చొని పెట్టి దహనం చేసేస్తా ఉన్నారు. చూసి కడుపు బాదుకుంటాడు. అయ్యో, ఈ సతీ సేవకామనాన్ని ఆపాలా, ఏం చేయాలా? ఇది అన్యాయం. భర్త చచ్చిపోతే భార్య బ్రతికుండాల్సింది, ఇదిగో ఆమె జీవించాల్సింది, ఆమెని చంపేస్తున్నారు. ఇదిగో ఆమెను కూడా కాల్చి బూడిద చేసేస్తున్నారు. అయ్యో, రొమ్ములు బాదుకుంటున్నాడు. ఆ రోజు ఉన్న రాష్ట్రపతి గంజి రాశాడయ్యా, ఇది నేను ఎక్కడ చూడలేకపోతున్నాను ఈ భారతదేశంలో. ఇదిగో ఈ భారతదేశంలో ఇదిగో స్త్రీకి విలువ లేకుండా ఉంది, స్త్రీ చదువు లేకుండా ఉంది, స్త్రీ ఇదిగో విద్యాలయానికి పోకూడదు, స్త్రీ ఎక్కడ పాఠశాలకు పోకూడదు, స్త్రీ ఇదిగో భర్త కింద చెప్పు కింద బ్రతకాల్సిందే, భర్త చచ్చిపోతే స్త్రీని కూడా తీసుకుని తగలబెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అయ్యా అని ఆ రోజు రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఇది ఘోరమయ్యా, ప్రాణంతో ఉన్న స్త్రీని చంపేస్తున్నారు. తప్పయ్యా, ఈ భారతదేశంలో ఇది ఉండకూడదయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక భాషల్లోకి ఈ బైబిల్ని తర్జుమా చేశాడు. ఇదిగో ప్రింటింగ్ మిషన్లో బైబిల్ ప్రింట్ అవుతా ఉన్నాయి, అన్ని పేర్చుకుంటా ఉన్నాడు. ఇంటికాడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా ఉన్నట్టుండి నీ కొడుకు చనిపోయాడా? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కొడుకు చచ్చిపోయాడని. అందరిని పిలుస్తున్నాడు. అంటరానితనం, కుల మత జాడిత్యముతో బ్రతుకుతా ఉంది భారతదేశం. బ్రతిలాడుతున్నాడు. అయ్యా, మీకోసం పని చేయడానికి వచ్చాను, సత్య సువార్తను వినిపించడానికి వచ్చాను, క్రీస్తు ప్రేమను తెలియపరచడానికి వచ్చాను, నా బిడ్డ చచ్చిపోయాడు, భూస్థాపనకు రండి అయ్యా అని బతిలాడితే నో, మీరు రాము, మేము తాకం అన్నారు. అక్కడే పోయి గుంత తవ్వుకొని అక్కడే బిడ్డను పూడ్చుకుంటున్నప్పుడు పరిగెత్తుకుంటూ కూడా వచ్చాడయ్యా, నీ ప్రింటింగ్ మిషన్, నీ ప్రింటింగ్ రూము, హాల్ మొత్తం తగలబడిపోతుంది. పరిగెత్తుకుంటూ ఆడిపోయాడు. తగలబడిపోతున్నాయి, బైబిల్స్ అన్ని తగలబెట్టేస్తున్నాడు. అయ్యో, లబోదిబో కొట్టుకుంటున్నాడు. వెంటనే అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి పరిగెత్తి వచ్చాడు. అయ్యా, నీ భార్యకి పిచ్చి బట్టి ఇల్లంతా తగలబెట్టేస్తుంది అయ్యా. వదిలిపెట్టిపోలా భారతదేశాన్ని, ఇక్కడే చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కోసం మరణించడానికి ఇష్టపడ్డారు, క్రీస్తు కోసం మరణించడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుల మత వర్గ భేదాలు సనాతన ధర్మం ప్రాణం తీస్తే, కుల మత వర్గ భేదాలతో సనాతన ధర్మం ప్రాణం తీస్తే, రోమీయులకు రాసిన పత్రిక 3:23లో యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. అందరూ, ఏ కులము లేదు, ఏ మతం లేదు, ఏ వర్గం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారా. అందుకే ఈ లోకానికి దిగి వస్తున్నాను.
దిగి వచ్చాడు. పాపిగా ఉన్న నిన్ను నన్ను నీతిమంతునిగా చేయడానికి ఆశపడ్డాడు. నాలో పాపం ఉన్నదా అని నిరూపించడానికి ఇదిగో ప్రపంచానికి సవాలు వేసినాడు. ఎవ్వరూ పాపమే చూపించలేకపోయినారు. పాపం అంటే దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒక ఆయన అంటాడు, పా అంటే పాము వలె, పా అంటే పట్టి, ము అంటే ముడివేయునది అంట. ఏంటంట? పాము వలె పట్టి ముడివేస్తే ఆ తర్వాత నేను కాటేసేదే పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము పాపిని గాయపరుస్తుంది. పాపం వలన వచ్చే జీతం ఏందంట? మరణం. కీర్తనలో పాపం గురించి 3 పర్యాయ పదాలు చెప్పాడు ఆయన. ఇదిగో కీర్తన 51వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూస్తే అతిశయము, దోహము, పాపము. అతిశయం అంటే అతిశయం అంటే ధర్మశాస్త్రం అతిక్రమించుట. ఆయన దీన్ని శాపముగా, పాపముగా భావించాడు. ఇదిగో దోషము అంటే గురి తప్పి పక్కదారి పట్టడం. దీని ద్వారా విశ్వాసి జీవితానికి మచ్చ. అందుకే దావీదు గారు అంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు అంటున్నాడు. పాపము అంటే ఇది క్రియపూర్వకమైన పాపం. అంటే శిక్షకు తగిన దోషం చేయడం. ఇన్ని పాపాలను తీసివేయడానికి ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు. మనిషికి డాక్టర్ అవసరమైతే ఒక భక్తుడు ఇలా రాస్తాడు, పరమ వైద్యుని పంపించేవాడు. మనిషికి జ్ఞానవంతుడే అవసరమైతే పెద్ద సైంటిస్ట్ని పంపించేవాడు. మనిషికి విద్య అవసరమైతే ఇదిగో మంచి స్కాలర్ని పంపించేవాడు. మనిషికి వీళ్ళంతా కాదు కావాల్సింది, పాపాన్ని తీసివేసే వారు కావాలి. ఈ లోకంలో పాపం చేసిన వాళ్ళు. ఎందుకనే పైనుంచి దిగాడు అవతారమూర్తిగా, నిన్ను నన్ను కలుసుకున్నాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఇతరులను కూడా గాయపరుస్తుంది. నిన్ను మాత్రమే కాదు, ఇతరులను కూడా గాయపరుస్తుంది. గెహాజీ చేసిన పాపం కుటుంబానికి ఏమైంది? శాపం అయిపోయింది. ఆకాను చేసిన పాపం కుటుంబానికి శాపం అయిపోయింది. దావీదు చేసిన పాపం 4 కుమారులు చచ్చిపోయినారు. హాము చేసిన పాపం ఇదిగో కానాను శపింపబడ్డాడు. పాపాన్ని ఒప్పుకునే వారి కంటే, ఇదిగో పాపాన్ని కప్పుకునే వారి కంటే దాన్ని ఒప్పుకునే వారికే దేవుడు ఎక్కువ గౌరవిస్తాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఇంకా నువ్వు నిజ దేవుని తెలుసుకోకుండా ఉన్నావేమో. ఇదిగో ఇంకా నీ పాపాలని అట్లాగనే కప్పిపుచ్చుకొని ఉన్నావేమో. ఇదిగో ఇంకా ఆ పాప ద్వారంలో బ్రతుకుతున్నావేమో. సత్య దేవుడు తెలియక ఇదిగో ఆయా దేవతలు అనుకుంటున్నావేమో. నీ కోసం ప్రాణం పెట్టిన వాడు ఒక ఆయన ఉన్నాడు. మనిషి కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఇదిగో నీ కోసం డబ్బు ఇస్తారు, నీ కోసం కావాలంటే ఉద్యోగం ఇస్తారు, నీ కోసం కావాలంటే ఏ పనులైనా చేసి పెడతారు, కానీ ప్రాణం ఇస్తారు అడిగితే ఒక్కడెవడా. ఆఖరికి తల్లిడు తండ్రిడు కడుపున పుట్టిన బిడ్డ ఇవ్వరు ప్రాణం. రే నీ గుండెకాయ తీసి నాకు ఇస్తారా? చచ్చిపోతాడు. నా పాపాల కోసం ఒక ఆయన ఈ లోకంలో చచ్చిపోయాడు. అందుకనే శ్లోకాల్లో ఇలా రాయబడింది, సర్వ పాప పరిహారో రక్త పౌష్యం అవశ్యకం తదరక్తం ప్రమాత్యమైన పుణ్యదాన బలియాగం అన్నాడు. ఇదిగో సర్వ పాప పరిహారో, సర్వ పాపాలు కడగబడాలంటే తదరక్తం, ఆ రక్తం పరమాత్యమైన పుణ్యదాన బలియాగం పర్వము నుండి పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీ గర్భం నుండి బయటికి రావాలి. తదరక్తం, ఆ రక్తం పరమాత్యమైన పుణ్యదాన బలియాగం. ఆయన బలియాగం అయిపోవాలి. నీ కోసం నా కోసం బలియాగం అయిపోయాడు. ఇంకా నువ్వు పాప ద్వారంలో బ్రతికితే కుదరదు. ఇంకా నువ్వు పాప బ్రతుకులో బ్రతుకుంటాను అంటే కుదరదు. ఒక దినం ఒక భక్తుడంట కల వచ్చిందంట. పరలోక రాజ్యంలో వెళితే ఆయనకి ఒక పుస్తకం కనపడతా ఉందంట. అరే ఈ పుస్తకం ఏదో నేను భూలోకంలో ఉన్న బైబిల్ లాగా ఉందే అని అక్కడికి వెళితే ఆడ బైబిలే ఉందంట.
ఆయన బైబిల్ చాలాసార్లు చదివాడు. ఆ బైబిల్ తీసుకున్నాడు. ఆ బైబిల్ తీసుకొని చదువుతా ఉంటే దాంట్లో కొన్ని చాప్టర్స్, కొన్ని పేజీలు కనపట్టలేదంట. అక్కడున్న అతను అడిగాడంట, అయ్యా దీనిలో దావీదు బెర్షెబా గురించి భూలోకంలో రాయి ఉందే, ఇక్కడ ఏంది రాయి లేదు. దీనిలో పేతురు యేసును ఎరగనని 3 సార్లు అన్నాడు కదా, అది నేను భూలోకంలో చదివానే, ఇదిగో ఈ బైబిల్లో లేదేంది. ఇదిగో పాపము చేసిన వ్యభిచార స్త్రీ అయినటువంటి మగ్దలేని మరియా గురించి నేను చదివానే, ఇదేంది ఈ పేజీలు ఇక్కడ లేదేంది. నేను జక్కయ్య చేసిన పాపం గురించి చదివానే, దీనిలో లేదేంది అని అంటే ఆ దోత చెప్తుందంట, ఎవరైతే తన పాపాలను ఒప్పుకుంటారో కప్పుకొనక వాళ్ళ పేర్లు ఇదిగో కొట్టువేయబడ్డాయి. వాళ్ళ పేర్లు ఉండవు. ఈరోజు గర్భగుడిలో ఉన్న పూజారులు సైతం యేసుక్రీస్తు నిజ దేవుడని తెలుసుకుంటున్నారు. అందుకనే ఆరోగ్యమూర్తి గారు ఇదిగో బ్రాహ్మణుడు, పచ్చి బ్రాహ్మణుడైనటువంటి ఆయన ఒక మాట అన్నాడు, ఇదిగో నేను దొరల దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో ఉన్న బైబిల్ని తెలుగులో వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయడానికి వెళ్ళాను. నేను వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండగా యోహాను సువార్త అనే ఒక పుస్తకాన్ని, దీంట్లో ఉన్న కొత్త నిబంధనలో ఉన్న మత్తయి, మార్కు, లూకా, యోహాను 4వ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు దాంట్లో పాపాలు ఉన్నాయని నేను దాన్ని క్షుణ్ణంగా చదువుతున్నప్పుడు ఆ యోహాను సువార్త నాలో ఉన్న నాలో ఉన్న పాపాన్ని తెలియపెట్టింది, నాలో ఉన్న దోషాలను వేలెత్తి చూపిస్తా ఉంది. ఇదిగో నేను చేసిన విగ్రహారాధన తెలియపరుస్తా ఉంది. వాళ్ళు దేవతలు కాదని నన్ను ఈ సువార్త పట్టుకునింది. అంతే, నా బ్రాహ్మణ తత్వాన్ని పక్కన పెట్టాను, నా నిష్టను పక్కన పెట్టాను, సత్య దేవుణ్ణి పాదాలు పట్టుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇదిగో డిసెంబర్ 25ను క్రీస్తు జననముగా ఆచరించుటకు క్రీస్తు శకం 274 320 సంవత్సరంలో మధ్యకాలంలో రోములో కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో ప్రారంభమైంది ఈ క్రిస్మస్. నేటి రోమీయులు అనగా క్రీస్తు శకం 274 326 పాత నిబంధన ప్రవచన కాలానికి క్రీస్తు శకం ప్రారంభ చరిత్రకు అతి సమీపస్తులుగా గనుక డిసెంబర్ 25ను లేఖనాల సారాంశమైన క్రీస్తు జనముగా పరిశీలించి ప్రారంభించడం జరిగింది. ఎట్లనగా క్రీస్తు 8వ దినాన సున్నతి జరిగింది. ఎప్పుడంట? క్రీస్తుకు 8వ దినాన సున్నతి జరిగింది. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాస్తున్నాడు. లూకా సువార్త ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎన్నో దినమంట? 8వ దినము. జనవరి 1 నుంచి ఇదిగో మీరు పరిశీలిస్తే ఎన్నో తేదీ వస్తుంది? 1/31 చెప్పాలా? 25 తేదీ. అయ్యా నా సైజ్ చూడాలా, నిద్రపోకండి. 25వ తేదీ వస్తుంది. క్రీస్తు శకం ప్రారంభం నుండి అనగా జనవరి 1 నుండి 8 రోజులు వెనక్కి వెళితే క్రీస్తు జన్మదినం డిసెంబర్ 25వ తారీఖున చరిత్ర ఆధారంగా ఉంది కనుక దీన్ని పెట్టారు. నేనంటాను, యేసుక్రీస్తు వచ్చింది నిజం, యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడు అనేది నిజం, యేసుక్రీస్తు ఈ లోకాల్లో 33 సంవత్సరం ఉన్నాడు అని నిజం, యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఈ లోకంలో చనిపోయాడు అన్నది నిజం, యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం తిరిగి 3వ రోజు తిరిగి లేచాడు అన్నది నిజం. మళ్ళీ చెప్తున్నా, ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అనేది నిజం. అందరూ హైందవులైన నా అన్నదమ్ముళ్ళు, ముస్లింలైన నా అన్నదమ్ముళ్ళు వాళ్ళు ఇలా అంటారు. ఏమంటారు తెలుసా? అయ్యా మేమందరం మా దేవుళ్ళతో మీ దేవుని కూడా మేము దేవుడు అంటున్నాం కదా, మీరు ఎందుకు అనరు? ఓ
చాలా న్యాయబద్ధంగా ఉంది ఈ ప్రశ్న, చాలా చక్కగా ఉంది ఈ ప్రశ్న. ఈ ప్రశ్నను యాక్సెప్ట్ చేయాలనిపించే విధంగా ఉంది ఈ ప్రశ్న. అయితే ఒక స్కాలర్ ఇలా అన్నాడు, మెసేజ్ దిగి కిందకి వెళ్తున్నప్పుడు మాకు వెరిటాస్లో చెప్తున్నాడు ప్రకాష్ అన్న ఈ మాట. నన్ను ఒక చెల్లి పట్టుకుంది, అన్నా మేము మీ దేవుల్లో మా దేవుల్లో మీ దేవుణ్ణి ఒకరిని కొలుస్తున్నాం కదా, వాళ్ళని కూడా ఆయన కూడా స్తుతిస్తాం, ఆయన కూడా ఆరాధిస్తాం అన్నా. మీరెందుకన్నా మా దేవుడే దేవుడు అంటారు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదంటారు ఏందన్నా, ఇది ఎంతవరకు అన్యాయం అన్నా, ఎంతవరకు న్యాయం అన్నా అంటే ఆయన ఇలా చెప్పాడు సమాధానం. అమ్మా నీకు ఎంతకాలం ఏంది మ్యారేజ్ అయ్యని అన్నా. నాకు మ్యారేజ్ అయ్యి పట్టుమని ఒక 2 నెలలు కూడా కాలేదన్నా. నీ భర్త నీ దగ్గరికి వచ్చి నువ్వు కూడా నా పిల్లానివే అంటే ఎలా ఉంటుందమ్మా అని అసే అన్న, అది అసలు అనశ్రీ అన్న, అలా అనకూడదన్నా, అది ఏందన్నా అది కరెక్ట్ కాదు అన్న. అంతే కదమ్మా, నువ్వు కూడా నా భర్తవే అంటే బాగుంటుందా? ఇదిగో 10 మందిని నిలబెట్టి ఒకరిని తీసుకొని వచ్చి రే బాబు మీ తండ్రి ఎవర్రా వీళ్ళు అంటే ఈ 10 మంది కూడా మా తండ్రి అంటే బాగుంటుందా? కొన్ని దగ్గర నిక్కార్సుతనం, సత్యం అవసరమమ్మా, లేకపోతే మనిషి పాపంలో పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందమ్మా అన్నాడట. ఇదిగో వాడు ఆ 10 మంది నిలబెట్టిన తర్వాత వాడు అంటాడు, ఇదిగో హీఈస్ మై ఫాదర్, ఇతరే మా తండ్రి అంటాడా? ఇదిగో ఈ 10 మంది మా తల్లి, ఈ 10 మంది మా తండ్రి అంటాడా? అన్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ తండ్రి ఒక్కడే ఉంటాడు, తల్లి ఒక్కటే ఉంటుంది, దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే దేవుడు. ఈరోజు ఆయన కోసం చచ్చిపోతున్నాడు. ఊరకనేనా? పిచ్చోలే చచ్చిపోతున్నారా ఆయన కోసం? ఇదిగో 12 మంది శిష్యుల్లో 11 మంది ఇదిగో కత్తివాత పడిన వాళ్ళే. ఒకరినేమో కాళ్ళకు మధ్య నుంచి కోసేశారు, ఒకరినేమో తారులో చంపేశారు, ఒకరినేమో నిలువెత్తుగా సిలువేసి చంపేశారు, ఒకరినేమో పక్కలో బల్లెపోటు పొడిచి చంపేశారు, ఒకరినేమో చర్మం ఒలిసి చంపేశారు. వీళ్ళందరూ యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు కాదంటే బతికిపోయే వాళ్ళు. నో, చచ్చిపోయినా పర్వాలే, ఆయనే నిజమైన దేవుడు. ప్రియమైన దైవజనమా, నీకు బ్లాండినా గురించి బాగా తెలుసు. క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆవిడ చిత్రవద గురి చేశారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదంటే వదిలేస్తామన్నారు. క్రీస్తు కోసం చచ్చిపోవడానికని ఇష్టపడింది కానీ వెనక్కిపోవడానికి ఇష్టపడలే. ప్రియమైన దైవజనాంగమా, ప్రియమైన దైవజనాంగమా, ఎప్పుడైనా సాయానికి సరెండర్ అయితే ఆయన హత్తుకుంటాడు. ఆయన గురించి గ్రంథాలు, ఇదిగో పురాణాల్లో, భగవద్గీతల్లో, బైబిల్లో ఆయన గురించి రాయబడి ఉంది. సత్యదేవుడైనా నిజమైన దేవుడైనా ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనకి సరెండర్ అయితే కుటుంబంలో మనశ్శాంతి. ఆయన నిన్ను 2 టెంకాయలు కొట్టి, ఒక టెంకాయ కొట్టి ఒక చెప్పు నువ్వు తీసుకొని, ఒక చెప్పు నువ్వు తీసుకొని తిని అంటావు. ఆయనకి సాంబ్రాన్ని కట్టి పెట్టమని అడగడు, ఆయనకి డబ్బులు ఇమ్మని అడగడు. ఆయన అడిగేది ఏం తెలుసా? నీ హృదయం, యువర్ హార్ట్. నీ హృదయంలో స్థానం ఇస్తే నీ హృదయంలో కొలువై ఉండాలని కోరుకుంటాడు. నీ జీవితం పరిపూర్ణత చెందుద్దే. నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా. అందుకని అన్నాడు కదా, అద్భుతమైన మాట అన్నాడు ఆయన. ఎవరన్నాడు? ఏమన్నాడు ఆయన? ఒక మాట అన్నాడు. ఆయన రాసిన పద్యాల్లో అద్భుతమైన మాట ఏంది? కొయ్య బొమ్మ తెచ్చి నువ్వు కొట్టినా పలుకుతా, పలికే సమస్యలే.
మన మందిరంలోకి కామేశ్వరరావు గారిని ఒక ఆయన వచ్చాడు, తెలుసా మీకు? పాస్టర్ బ్రాహ్మణ్, పక్క బ్రాహ్మణ్. యేసుక్రీస్తు నిజమే దేవుడు అని తెలుసుకున్నాడు. ఇంట్లో నుంచి పంపించేశారు, ఒక మా ఇంట్లో ఉండడానికి లేదని. ఇంట్లో లేకపోయినా పర్వాలే, ఆయన కోసం బ్రతకతా. ఇదిగో పంజాబ్లో ఉన్నటువంటి భగత్ సింగ్ గారిని, నువ్వు సింగు పుట్టకు పుట్టి క్రైస్తవుని దేవుణ్ణి నమ్ముకుంటావంటరా, అక్కడ జాతి దేవుణ్ణి నమ్ముకుంటావంటరా అన్నారు. దోషుల్లో నీళ్ళు పోసారు, కోట్లు ఉన్నాయి. రే, కొన్ని కోట్లు నీకోసం సంపాదించి పెట్టావు నాయన, నువ్వెందుకు అయ్యాడు పోతాంటే, వద్దు నాకు కోట్లు అవసరం లే, నేను ఆయనతో ఉండాలనుకుంటున్నా. వారు విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేసే చేతి పనులు. అవి నోరుండి పలకవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు. ఏంటంట, పాదములు ఉంటాయి కానీ నడవవు, గొంతుంటది కానీ మాట్లాడవు. వాటిని చేసేవారు, వాటి యందు నమ్మిక ఉంచేవారు, వాటి వంటి వారే. వాళ్ళు కూడా పలకరు, వాసన చూడరు, ఏముండవు. ఇశ్రాయేలు వారులరా, యెహోవాను నమ్ముకొనుడే, యెహోవాను నమ్ముకొనుడే. ఆయనే దేవుడు, ఆయనే రాజు. నిన్ను నన్ను కలుసుకోవడానికి పూర్వకంగా ఈ లోకానికి వచ్చినాడు. ఇదిగో నీ కోసం నా కోసం చనిపోవడానికి వచ్చినాడు, నీ కోసం నా కోసం కొట్టబడ్డానికి వచ్చాడు, ఇదిగో నీ కోసం నా కోసం ఇదిగో ఆ పురవీధిలో దున్నబడ్డానికి వచ్చాడు, నీ కోసం నా కోసం ఇదిగో సిలువను భరించడానికి వచ్చాడు, నీ కోసం నా కోసం ఇదిగో తగ్గించుకొని హింసలు పొందడానికి వచ్చాడు, నీ కోసం నా కోసం శరీరం మీద ఇదిగో చారలాగా కొరడా దెబ్బలు పడ్డాయి, నీ కోసం నా కోసం ఇదిగో రక్తము ముద్దలాగా అయిపోయాడు, నీ కోసం నా కోసం భారమైన సిలువను మోసుకుంటూ వెళ్ళిపోయాడు, ఇదిగో నీ కోసం నా కోసం కరగబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు. ఆయన ముఖం మీద ఉమ్ము ఊసాడు కేకరించి. ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని దయతో క్షమించయ్యా, వాళ్ళకి తెలియదయ్యా నేనెవరో, తెలియకేనయ్యా, క్షమించయ్యా. ఆయనకి అంగి ఉంటే ఆ అంగిని 4 భాగాలుగా విభజించుకొని పంచుకున్నారు. నోరు మెదపలే, కమ్ముగా చూస్తూ అలా ఉండిపోయాడు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజువా? నీ రాజ్యం వేరు, నీది ఈ లోక రాజ్యం, అది పరలోక సంబంధమైన రాజ్యం. ఎవరైతే యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడుగా అంగీకరిస్తారో వాళ్ళు ఆయనతో ఉంటారు. అమ్మా, నేను మళ్ళీ చెబుతున్నా, చచ్చిపోతే జీవితం తక్కువ బిక్కుడో కాదు, చచ్చిపోయిన తర్వాత అసలు పనిష్మెంట్లు ఉంటాయి. అందుకనే రాసే ఒక మాట ఏంది? యెహోవా చెంత విచారించని ఆసారాజుకు అరికాళ్ళలో పుండు పుట్టేగా, చిన్న పొరపాటైనా కనుమరుగవునా, తీర్పు దినమందు ప్రతిదీ లెక్కే కదా. చిన్న పొరపాటు కూడా కౌంట్. అక్కడ నీ మాట కౌంట్, నీ ప్రవర్తన కౌంట్, నీ చూపు కౌంట్, నీ వ్యక్తిగత జీవితం కౌంట్. ఆయన ఏమో తెలివి తక్కువ వాడు అనుకుంటున్నావేమో, ప్రతిదీ నోట్ చేసుకుంటాడు ఆయన, ప్రతిదీ నోట్ చేసుకుంటాడు ఆయన. నువ్వు ఎలా జీవించాలో, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా ఉండకూడదో, నువ్వు ఎలా బ్రతకాలో ఆయన నీకు మనిషి రూపంలో ఈ లోకంలో జన్మించి అలా బ్రతకమని చెప్పాడు. సత్య స్వార్థను తెలుసుకోమన్నాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని నొక్కానికి చెప్పాడు. నా ద్వారానే తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి రాలేడు రా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇంకా నువ్వు తెలుసుకోకపోతే, ఇంకా నువ్వు అజ్ఞాన దశలో ఉంటే రేపు నన్ను కూడా నిలబెడతాడు. అయ్యా, నాకు ఆ రోజు ఎవరు వాక్యం చెప్పలేదయ్యా అంటే, ఆ రోజు ప్రణయ్ చెప్పాడు మీకు వాక్యం, మీరు వినలే. తను మీతో చాలా సన్నిహితంగా ఉన్నాడు,
దేవుని వాక్యం అనేక పర్యాలు చెప్పాడు, మీరు వినలే. క్రైస్తవురాలయ్యుండి నీకు ప్రార్థన లేదు. క్రైస్తవురాలయ్యుండి నీ బిడ్డలను దేవునితో పెంచడంలే. క్రైస్తవురాలయ్యుండి నీ భర్తను ఇదిగో యేసుక్రీస్తు నమ్ముకునేటట్టు చేయలేకపోతున్నావు. క్రైస్తవురాలయ్యుండి ఇదిగో నీ బంధుత్వాన్ని క్రీస్తులోకి తెచ్చుకోలేకపోతున్నావు. క్రైస్తవురాలయ్యుండి క్రీస్తు సువార్తను, క్రీస్తు నీ కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయిన విషయాన్ని నువ్వు విశదీకరించలేకపోతా ఉన్నావు. రేపు నీకు కూడా లెక్కే, నీకు కూడా లెక్కే. ప్రతి ఒక్కరికి లెక్క ఉంది అక్కడ. అందుకని అంటున్నాడు, మీరు ఏందంట, ప్రభు మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరి చూసుకొనిరా. సెట్ యువర్ లైఫ్, సెట్ చేసుకుని జీవితాన్ని. నిజమైన దేవుడు ఎవరు గుర్తు విశ్లేషించు. మునీశ్వరులు తపస్సు చేసినారు ఎవరైనా అని, వాళ్ళకి అర్థమైంది ఆయన ఎవరో. నీకు ఇంకా అర్థం కాకపోతే ఇదిగో దేవుని సహాయాన్ని అడుగు. దేవా, నాకు నిజ దేవుడు ఎవరో తెలియపరచు. నువ్వు అడుగు. నీకు ఆయన ప్రత్యక్షం కాకపోతే నన్ను అడుగు. నువ్వు భారముగా హృదయపూర్వకంగా అడుగు. అయ్యా, నిజమైన దేవుడు ఎవరో అని తెలుసుకోవాలనుకుంటున్నాను అడుగు. ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. నీకోసం సిలువలో యాగమైపోయినవాడు, కొట్టబడినవాడు, తిట్టబడినవాడు, ఇదిగో మాంసం ముద్దలుగా ఈపు మీద చార్ల కింద పడింది. అలానే భరించుకుంటూ ఆ గొల్గోతాకి వెళ్ళి నీకోసం నా కోసం చనిపోయిన దేవుడు 2 చేతులు చాచి నీ వైపు చూస్తా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి. అయ్యా, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజరక్షకుడు ఎవరో నేను గుర్తెరగాలనుకుంటున్నాను. నా కోసం ఈ లోకానికి దిగి వచ్చినావని, నా కోసమే చనిపోయడానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే నీవేనని, నువ్వు పాపము లేనివాడవని, కామ క్రోధ మదమత్సర్యాలు లేకుండా ఈ లోకంలో బ్రతికావని, సన్యాసిగా జీవించావని, పరిశుద్ధుడిగా బ్రతికావని నేను తెలుసుకోలేకపోయాను. నేను కొలిచే దేవుళ్ళలో పాపాలున్నాయి. వాళ్ళే మేము పాపులు అని చెప్పుకుంటున్నారు. నా పాపాన్ని తీసేయలేరు కదా. నువ్వు పుణ్యాత్తుడు అంట, నా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు అంట. నాయన, నన్ను కరుణించిన ఆయన, నాకు నిజం తెలియపరిచిన ఆయన అని దేవుణ్ణి అడిగితే దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తాడు. మన మధ్యలో వాక్య నిమిత్తం కాకాయి అమ్మ ప్రార్థన చేసిన తర్వాత అందరు లేచి కానుకలు తీసుకొని పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. వచ్చినట్లయితే చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, పరలోకపు రాజా, శ్రేష్టమైన దేవా, దివ్యమైన దేవా, బంగారు పాదాలకు వందనాలు నాయన. రాజుగా, రక్షకుడిగా, కేడుమగా, ఆశ్రయముగా, దుర్గముగా దేవా మీరుంటూ వస్తున్న విధాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని పాలించే దేవుడుగా మీరున్నారు, రాజుగా మీరుంటూ వస్తున్నారు. చెప్పసిక్కిమగాని దేవుడుగా, ఊహకు మించినట్టు వాడుగా మీరున్నారు. దేవా, ఈ నోరు మిమ్మల్ని ఏ విధంగా వర్ణించగలదు? వర్ణాతీతం లేని దేవుడు నాయన నువ్వు. దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఇదిగో నాయన, ఈరోజు మీ యొక్క కుమారుడు ద్వారా మీరు తెలియపరిచిన లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఎంతగా మీరు మాతో మాట్లాడారు. వేరొక ప్రార్థన మందిరంతో మీరు మాట్లాడారు. అనేక మందితో మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలు బట్టి నీ కేసులు స్తోత్రాలు. అవునయ్యా, పాపం రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడుగా మీరు ఉంటున్నారు. అందును బట్టి నీ కేసులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఆ వాక్యం నాయన పూర్ణ అంగీకారంలోకి యోగ్యమైంది అని తెలియపరుస్తూ వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని రక్షించడానికి వీరి లోకానికి వచ్చారు. అందును బట్టి నీ కేసులు స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు వెంటన్నావు. నేను పాపలను పుట్టినవాడిను, పాపలను తల్లి గర్భం ధరించింది ఆయుధ మహారాజు ఎంతగానో తెలియపరుస్తూ వస్తున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు, నీ కేసులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. అయ్యా, మీరైతే నాలో పాపం ఉందా, నాలో పాపం ఉందని ఎవరు చెప్పగలరు, స్థాపించగలరా
అని మాట్లాడుతూ వచ్చారు. దేవా, ఎంత మంచి మాటలు మీరు మాతో మాట్లాడయ్యా, నీకే స్తోత్రాలు. అంతేకాకుండా ఇదిగో నాయన, నేను నా తండ్రి ఏకమైనట్లుగా వీరు కూడా మనతో ఏకమై ఉండాలని ఇష్టపడుతున్నారు అనగా మీరు ఇచ్చిన మహిమను వీరికి ఇస్తున్నాను చెప్పిన దేవుడుగా మీరున్నారు. అందరూ బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. గొప్ప దేవుడు నాయన. దేవా, పరలోకపు వాసమైనందుకే నీకే స్తోత్రాలు. మరియా, నువ్వు గర్భం ధరించి కుమారుని కందమంట కృప పొందిన దానవం అంటున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు. తండ్రి తండ్రి, ఎంత గొప్ప దేవుడు అంటున్నావు ప్రభా. అయ్యా, చెప్పశక్యము గారు దేవుడు ఎందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నారు. ఇదైతే నాయన తండ్రి, నాయన మార్గం తెలియక బుద్ధిహీనులై ఉన్నారు, వారి ప్రయాసం నాయన అయ్యా, ఆ తర్వాత ఆయాసపడని అని తెలియపరుస్తూ వచ్చిన విధానం బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మహిమ స్వరూపుడుగా మీరు ఉంటున్నారు ప్రభా, నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన, అయ్యా అయ్యా నా తండ్రి, ఎంత గొప్ప దేవుడు, ఏ భేదం లేదు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తున్న విధానం బట్టి కూడా నీకే స్తోత్రాలు ప్రభు. అనేక విషయాలతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. ఈరోజు బెరాక ప్రార్థనా మందిరానికి అనేకమైన హెచ్చరికలతో, అనేకమైన ఎగ్జామ్స్తో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. అయ్యా, నీకు సాటి సమానులు ఎవరున్నారు ప్రభు? అయ్యా, మీరు చాలు నాయన, ఈ లోకానికి చనిపోవడానికే వచ్చారయ్యా, యావత్ మానవుల కోసం అసలు పడడానికే వచ్చారు నాయన. దరిద్రులు కురుపులు దేనికి పనికిరాని వారు నాయన. అదే అంతటి మహాభాగ్యాన్ని వదులుకొని నిరంతరం నాయన పరిశుద్ధ చేత, అనేక మంది దోతుల చేత పరిశుద్ధులు కొనియాడబడుతున్నారు. మీరు పరలోక సైన్య సమూహమే కిందకి దిగేటట్టు చేశారయ్యా. అయ్యా, అంతటి మహాభాగ్యాన్ని వదులుకొని నాయన, దరిద్రులుగా ఉన్న మా జీవితాలకి, దారిద్ర్యంగా ఉన్న మా జీవితాలకి, దరిద్రులుగా ఉన్న మా జీవితాలకి ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చిన ప్రియరాజా, నీకు వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయన, నీ కేసులు స్తోత్రాలు. చెరిచిన బిడ్డలందరినీ దీవించండి, వాక్యం చెప్పిన బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి, సంఘాన్ని దీవించి ఆశ్రయించమని దేవా, మీరే అన్ని విషయాల్లో గణిత మహిమ తెచ్చుకోమని ఈ ఆరాధన కార్యక్రమాల్లో నాయన ఎక్కడెక్కడ జరుగుతున్నాయో దీవించి ఆశ్రయించండి. ఈ వాక్యం ద్వారా, ఈ కోడికల ద్వారా, ఈ ఆరాధన కార్యక్రమాల ద్వారా నాయన, యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆరాధనల ద్వారా కనీసం నాయన కొన్ని ఆత్మలను రక్షించబట్టుకు సాయించండి, కొన్ని ఆత్మలను పట్టబట్టుకు ఆయతపరచండి, ఈ రాజ్యానికి తీసుకురావడానికి సాయించండి. ముఖ్యంగా నాయన తండ్రి, మా యొక్క అయ్యానంత కొమ్మి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన అనేక మంది చెట్లు గుట్లకి రాళ్ళకి రెప్పలకి మొక్కుతున్నారు, సృష్టికర్త సృష్టాన్ని పూజిస్తున్నారు. అన్ని దేవుళ్ళు మీరు కూడా ఒక దేవుడు అనుకుంటున్నారు. దేవా అట్ట బిడ్డతో మాట్లాడయ్యా, అట్టి వారికి నిజ రక్షకుడు అని తెలియపరచవు, వారి కుటుంబాన్ని రక్షించిన దేవుడు, వాళ్ళ కోసం ప్రాణపెట్టు దేవుడు నేనే అని వారికి బయలుపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఎంతమంది ఇంకా నీకు చీకటి మైలు అంధకారం బ్రతుకుల్లో దేవాన తండ్రి నాయన అయ్యా జీవిస్తున్నారో, తాగుడు, జోదు, వ్యభిచారం, దొంగతనం, లంచగొండ చేస్తున్నారో ఏ బావుల అదిగా అయ్యా, నీ దాసురాజు తెలియపరిచారు. నీ యొక్క పాస్తనిధిలో, నీ కాలంలో, నీ సన్నిధిలో కాలు పెట్టేవారు ముందుగా కాలు పెట్టేటప్పుడు వారి ప్రవర్తన సరిచేసుకోండి అంటున్నాడు నాయన. నీ యాదలోకి వచ్చి ప్రవర్తన సరిచేసే బిడ్డగా ఉంటే కాగితపరచావు, వాళ్ళ ప్రవర్తన సరిచేసుకునే వారిగా ఉంటే కాగితపరచను ఆయన. అయ్యా ఏదో వచ్చి వెళ్ళిపోయే వారికి కాదు నాయన, ఉదయంలో నీ వాక్యం నింపుకొని ఆ ప్రకారం నడుచుకుని బిడ్డలుగా ఉండడానికి ఆయతపరచమని ప్రార్థిస్తాం. సమస్త మీ స్వహస్తాలు గొప్ప చెప్తూ అడిగిన పొందిన నమ్మచ్చు కొద్ది మాటలు మా కోసం తిరిగి రానైనా యేసు క్రీస్తు వారి దివ్య నామమున అతి వినముతో దోసులెక్కి బ్రతిలాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.